యేసు ప్రభు నీకు నాకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో నిజమైన స్నేహితుడైన నేను మిమ్మలను ప్రేమించి మీకోసము, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం, మీ అందరి కోసం ఒక నిజమైన స్నేహితుడిగా నేను నా ప్రాణాన్ని పెట్టాను. ఏమిచ్చాడంట ఆయన? చెప్పండి. ప్రభు ఏమిచ్చాడు మన కోసం? తన ప్రాణం ఇచ్చాడు. నీతో స్నేహం చేస్తున్నందుకు ఆయన వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఆపదలో ఉన్నావని, నువ్వు నిత్యమైన నరకానికి వెళ్ళిపోతూ ఉన్నావని, ప్రియమైన దేవుని సంగమా, నిన్ను నన్ను రక్షించడానికే ఆయన దైవ కుమారుడై ఉండి, మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోవలసిన వాడై ఉండి, పరలోకములో వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడవలసిన వాడు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ప్రేమించాడు. ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రేమించి పరలోక మహిమను, సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చి అయోగ్యులమైన మనతో ఆయన ఏం చేశాడు? స్నేహము చేశాడు, ఫ్రెండ్షిప్ చేశాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన తృణీకరించలేదు, త్రోసివేయలేదు, నెట్టివేయలేదు. ఏ స్థితిలో వచ్చినా కానీ, మురికి బట్టలతో వచ్చినా, కుష్టు రోగముతో వచ్చినా, ఏ బాధలో బలహీనతలతో వచ్చినా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? తన నిజమైన ప్రేమ చూపించి తన గుండెలకు హత్తుకున్నాడే తప్ప వారిని ఎవరిని కూడా త్రోసి వేయలేదు. యేసు ప్రభు ప్రేమ అంత గొప్పది.